నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల పండగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు, భక్తజన సంద్రంగా మారిన పోచమ్మ తల్లి ఆలయాలు. కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా ఉధృతంగా ఉద్యమాలు. ఏఐటీయూసీ నేతల స్పష్టీకరణ. ముగిసిన యూనియన్ శిక్షణ తరగతులు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. పట్టణంలోని పలు కాలనీలలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. పండగ సంబరాలతో ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సందడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఎక్కడ చూసినా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. బోనాల కుండలను తలపై పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరారు. ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా జిల్లాలోని పోచమ్మ తల్లి ఆలయాలలో భక్తజన సందోహం కనిపించింది. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మివాడలోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. బోనాలను సమర్పించేందుకు ఆదివారం వేకువజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ పిల్ల పాపలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. వాడవాడలా డప్పు చప్పుల నడుమ బోనాల కుండలతో మహిళలు పోచమ్మ ఆలయాలకు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, బోనాల సమర్పణ కోలాహలంతో ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంది. వర్షాకాలంలో వచ్చే ఆషాఢ మాసం సందర్భంగా బోనాలను సమర్పించుకోవడం తెలంగాణలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయాలకు వచ్చే మహిళలు తాకిడి పెరగడంతో పోలీస్ శాఖతో పాటు పురపాలక సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సహా అశోక్ రోడ్ వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సైతం ఆలయాల వద్ద పరిశుభ్రత నెలకొనేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకొని ఆదిలాబాద్లోని పురాతన ఆలయమైన మహాలక్ష్మివాడ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో నైవేద్యాన్ని స్వీకరించారు. కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా అవిశ్రాంత కృషి చేస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ పేర్కొన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 2 రోజుల శిక్షణా తరగతులు ఆదివారం ముగియగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఏఐటీయూసీ కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ తెలిపారు. యాదవ సంఘ భవనంలో 2 రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపును ఆదివారం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గాజింగుల రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లుగా కార్మికుల కోసం చట్టాలను సవరించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఆ దిశగా సాగడం లేదన్నారు.
ప్రతి సంవత్సరానికి ఒకసారి వేతన చట్టాన్ని సవరించి వేతనాలు పెంచాలన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవ్వడం మరిచిందని, ప్రస్తుత కాంగ్రెస్పై ఒత్తిడి తేవడంతో టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానున్నాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చిందన్నారు. హామీలకు అనుగుణంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 73 రకాల జీవోలు ఉన్నాయి. ఈ జీవోలను సవరించాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక జీవోను కూడా సవరించలేదు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో సవరించి వేతనాలు పెంచాలి. గతంలో అంగన్వాడీల సమస్య మీద 18 రోజులు సమ్మె చేసాం. సమ్మె చేసినప్పుడు హరీష్ రావు గారితో చర్చ జరిగినప్పుడు అన్ని హామీలు ఇచ్చారు. జీతాలు పెంచుతాం, వీళ్ళని పిఆర్సీలో తీసుకొస్తాం, అంతేకాకుండా అంగన్వాడీలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తాము, 65 సంవత్సరాలు వాళ్ళకి రిటైర్మెంట్ వయసుగా నిర్ణయిస్తామని చెప్పి దాన్ని జీవో తీయకుండా ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఇటీవల ముందొచ్చిన ప్రభుత్వం కూడా 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ చేస్తూ మరి వారికి తక్కువ బెనిఫిట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మేము పోరాటం చేయడం వల్ల టీచర్కి 2 లక్షలు, ఆయాకి ₹1,00,000 సాధించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, మిడ్ డే మీల్స్ కార్మికులు, ఆశా కార్మికులు, ఇట్లా రకరకాల పేర్లతో స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మా న్యాయమైనటువంటి డిమాండ్ ఉంది. ఆషాఢం బోనాల పండుగను పురస్కరించుకుని అఖిల గాండ్ల తేలికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకోగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆషాఢం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ తల్లి ఆలయాలు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. అటు జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాల నుండి అఖిలగాండ్ల తేలికల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక బోనాల వేడుకను ఘనంగా జరిపారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజే పాటలు, డప్పు చప్పుళ్లకు తగ్గట్లుగా పోతరాజులు నృత్యాలు చేస్తూ అలరించగా శోభాయాత్ర ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు పాయల్ శరత్, రాజేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బదిలీల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ల్యాబ్ టెక్నీషియన్ల బదిలీల్లో ఇష్టారీతిన వ్యవహరించారని ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిజాముద్దీన్ ఆరోపించారు. ఆదివారం టీఎన్జీఓస్ భవనంలో సంఘ సమావేశం నిర్వహించారు. బదిలీలపై చర్చించి వెంటనే సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డి సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం అన్సారీ, ప్రభాకర్, మడావి శ్రీనివాస్, జీవన్, సంతోష్ కుమారి, సూర్యకళ, శివకాంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిజాముద్దీన్ మాట్లాడుతూ ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ల బదిలీల్లో భాగంగా పెట్టుకున్న ఆప్షన్లను కాకుండా ఇష్టారీతిన బదిలీలు చేశారన్నారు. ఉపాధ్యాయులు ఏ విధంగానైతే జీవో 317తో నష్టపోయారో తాము కూడా అలానే నష్టపోతామన్నారు. ఆదిలాబాద్ వారికి నిజామాబాద్, నిజామాబాద్ వారికి ఆదిలాబాద్ బదిలీ చేశారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకుంటూ న్యాయం చేయాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని స్పష్టం చేశారు. మేమైతే ఆప్ట్ చేసుకున్నామో దాంట్లో 20 వ్యాకెన్సీలు ఉన్న తర్వాత కూడా వాళ్ళు మెడికల్ కాలేజెస్ మాకు ఇవ్వలేదు. దానికి బదులు వాళ్ళ ఇష్టరీత్యంగా కనీసం అది ఇవ్వలే. సరే, ఏ రోజైతే కౌన్సిలింగ్ ఉందో ఆ రోజు క్లియర్ వ్యాకెన్సీ ఉండే. ప్రతి మెడికల్ కాలేజీలో 21 గవర్నమెంట్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వ్యాకెన్సీలు 24 ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఉన్నాయి. కానీ దాన్ని వాళ్ళు వ్యాకెన్సీలు ఏదైతే టెంటేటివ్ లిస్ట్ ఉన్నది, రివైజ్ లిస్ట్, మళ్ళీ ఫైనల్ లిస్ట్, ఈ 3 దాంట్లో కూడా వ్యాకెన్సీలు చూపెట్టిండ్రు. దాన్ని బేస్ చేసుకొని మేము అంతా ల్యాబ్ టెక్నీషియన్స్ మొత్తం రాష్ట్రం మొత్తం మేము ఎవరైతే సీనియారిటీ ప్రకారం దాంట్లో మేము మెడికల్ కాలేజెస్ పెట్టుకున్నాం. కానీ దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేసి వేరే వాళ్ళ ఇష్టరీత్యంగా ఇక్కడ ఆదిలాబాద్ మేము జోన్ 2లో ఇక్కడ ఉంటే ఆదిలాబాద్ మేము ఆప్ట్ చేసుకుంటే మాకు నిజామాబాద్ వేసేసిండు. అలాగే నిజామాబాద్ వాళ్ళని ఆదిలాబాద్ వేసిండు, నిర్మల్ వాళ్ళని జగిత్యాల వేసిండు. అలాంటి ప్రతి జాగాల్లో కొత్తగూడెం వాళ్ళని 250 కిలోమీటర్ దూరం. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 1999లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. పట్టణంలోని శిశుమందిర్లో 1998-99 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత పాత స్నేహితులు ఒకచోట చేరి సరదాగా గడిపారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సత్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏండ్ల తర్వాత కలిసిన వారు జీవితంలో స్థిరపడిన తీరు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సెల్ఫీలు దిగారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నా మారుమూల ప్రాంతాల్లో కనీస వసతులు సమకూరడం లేదు. మనిషి బతుకున్నప్పుడే కాదు, చివరి కాలం చేసిన తర్వాత కూడా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అనారోగ్యంతో కన్నుమూసిన ఓ గిరిజనుడి మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించడం కుటుంబ సభ్యులకు పరీక్షగా మారింది. సరైన రవాణా సౌకర్యం లేక అంబులెన్స్లో ఉన్న మృతదేహాన్ని దించి ఎడ్ల బండిపై తరలించాల్సి వచ్చింది. బేలా మండలంలో గణేష్పూర్ గ్రామ పంచాయతీ రాయ్పూర్ టీ నుంచి గణేష్పూర్ వరకు మధ్యన 3 కిలోమీటర్లు సరైన రోడ్డు లేదు. ఆటోలు, బస్సులు, అంబులెన్స్, ట్రాలీలు వెళ్లే పరిస్థితి లేదు. అంతా రాళ్లు, రప్పలు, గుంతలు, మధ్యలో వాగుతో కూడిన దారి. 2 రోజుల కిందట కుటుంబ సభ్యులు అతి కష్టం మీద ద్విచక్ర వాహనంపై ఆసుపత్రిలో చేర్చగా శనివారం కన్నుమూశారు. ఆదిలాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేష్పూర్ వరకు మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాయ్పూర్ టీకి తరలించడం కష్టంగా మారింది. చివరికి కుటుంబ సభ్యుల రోదనల మధ్యనే గ్రామస్తులు ఎడ్ల బండిపై తరలివచ్చారు. ఇక ఘటనను చూసైనా సరే నాయకులు, అధికారులు ఇలాంటి గ్రామాలకు రోడ్డు మార్గం కల్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు మార్గం కల్పిస్తారని ప్రజలు వేడుకుంటున్నారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగ వేడుకలను ఊరువాడ ఘనంగా జరుపుకున్నారు. భారీ ఎత్తున ఆలయాలకు హాజరైన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాల కుండలతో ఆలయాలకు వచ్చి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండగ వేడుకలు అట్టహాసంగా సాగాయి. పోతరాజుల విన్యాసాలు, మొక్కులు తీర్చుకునేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు డప్పు చప్పుళ్ల నడుమ బోనాల పండగ భక్తి ప్రపత్తుల నడుమ సాగింది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు తమ ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని కోరుతూ బోనాలు సమర్పించారు. అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంతో పాటు మండలంలోని జామిడి, గిరిగాం, హస్నాపూర్, పొన్నారి, ఘోట్కూర్, పాలోది, సవర్గాం, బండల్ నాగాపూర్, వడ్డాడి తదితర గ్రామాల్లో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కుకున్నారు. మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామ మహిళలు ప్రతి ఏటా అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బాజంత్రీల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ఎంపీ గోడం నగేష్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ యాదవ్, ప్రసూన్ రెడ్డి, కనపర్తి చంద్రకాంత్, తోట వెంకటేష్, కిరణ్ స్వామి, అభిరామ్ రెడ్డి, నరసింహులు, జక్కుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామ మహిళలు సామూహికంగా బోనాలు అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సుంకిడి గ్రామ మహిళలు సామూహికంగా బోనాలను సమర్పించడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఈ బోనాల పండుగ చాలా ప్రతిష్టగా భక్తి శ్రద్ధలతోటి మరి జరుపుతున్నటువంటి విషయం. ప్రత్యేకంగా సుంకుడి గ్రామంలో అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడిగా ఊరంతా కూడా కలిసి బోనాలు వేయడం ఒక ఆచారంగా తీసుకొని మరి పోషవ తల్లిని గ్రామము, చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలి. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సుంకిడి గ్రామస్తులంతా సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే తరానికి సాంస్కృతిక సాంప్రదాయాల విశిష్టతను అందజేయడం మన అందరి బాధ్యత అని, తప్పకుండా అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇంకా ముందు చాలా బోన పండుగలు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితే కొంచెం లేవు. ఇక్కడ రోడ్డు చూస్తే రోడ్డు లేవు, మరిగా అంత బురదమయం ఉన్నది. లోపల టెంపుల్ లోపల కూడా వర్షాలతో కొంచెం నీళ్లు కూడా అక్కడ ఉడుస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చే సంవత్సరం బోనాల పండుగ వరకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సవలతులన్నీ చేసి పెడతామని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా బాధ్యత. కాబట్టి ప్రముఖ సామాజిక కార్యకర్త బండారి దేవన్న జన్మదినం సందర్భంగా స్థానిక కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బండారి దేవన్న జన్మదిన వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో సత్కరించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని లయన్స్ క్లబ్ సభ్యులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఉదయం వెంకటేశ్వర ఆలయంలో ప్రభాత బేరి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మధుసూదన్, గంగయ్య, సత్యన్న, ప్రకాష్, డాక్టర్ ప్రఫుల్ వజయ్, భగవాన్ దాస్, పోరెడ్డి శ్రీనివాస్, ప్రకాష్, వెంకటరమణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అరవై 66వ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీ వృద్ధాశ్రమంలో ఈ బర్త్డే జరుపుకుంటూ మరి అలాగూ వృద్ధాశ్రమంలో అల్పాహారాన్ని చేసుడు జరిగింది. మరి గత 15 సంవత్సరాల నుండి నేను ఈ కార్యక్రమాలు రక్తదానము మరి ఇప్పుడు 60 దాటింది కాబట్టి ఇంతకుముందు రక్తదానం కూడా చేశాము, అన్నదానాలు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం బర్త్డే అంటే మనం వృధా ఖర్చు చేయకుండా నిజమైన మానవ సేవే మాధవ సేవ. వాళ్ళని చూస్తే వాళ్ళని తినంగా చూస్తే మాకు ఎంతో తృప్తి, ఆనందమే అన్నిటికన్నా ముఖ్యం. డబ్బులు ఉండగానే కాదు, నాతోనే అయినంత మట్టుకు నేను బ్రతికినంత కాలము సామాజిక పరంగా నేను ప్రపంచంలో మన ఆదిలాబాద్లో పట్టణంలోని బాలక్ మందిర్ పాఠశాలలో ఆదివారం షూస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కపడా బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు షూలను అందజేశారు. పేద విద్యార్థులకు అవసరమైన వాటిని అందిస్తూ వారికి అండగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి ఇంతెఖాబ్ ఆలం అన్నారు. ఆదివారం బాలక్ మందిర్ పాఠశాలలో స్కూల్, కళాశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. హైదరాబాద్కు చెందిన కప్డా బ్యాంక్ సహకారంతో పేద విద్యార్థులను గుర్తించి అందించారు. ఈ కార్యక్రమంలో WHO ప్రతినిధులు జావద్ ఖాన్, అమ్జద్, ఉమీద్ ఫౌండేషన్ అధ్యక్షులు అజర్, ఖలీల్, పాఠశాల ఉపాధ్యాయులు ఇమ్రాన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. పేదలను ఆదుకోవడానికి కప్డా బ్యాంక్ సహకారం అందిస్తుందని హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి ఇంతెఖాబ్ ఆలం తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన షూస్ను అందించే బాధ్యత WHOకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇక ముందు కూడా పేదల కోసం తాము అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. वो मैं आदिलाबाद केवल नहीं बल्कि महाराष्ट्र तक तकसीम करता हूँ, जिसमें कपड़ा भी है. आज ये प्रोग्राम कॉलेज के और स्कूल के बच्चों को शूज देने के लिए है और ये शूज इम्पोर्टेड हैं, बल्कि बाहर से लाए हैं और ये बच्चों को जो मुस्तैद बच्चे हैं उन लोगों तक दिया जा रहा है. और ज़हीरुद्दीन अली खान साहब मरहूम, जिनको मैं अपना भाई. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల పండగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. భక్తజన సంద్రంగా మారిన పోచమ్మ తల్లి ఆలయాలు. కార్మిక హక్కుల సాధనే ధ్యేయంగా ఉధృతంగా ఉద్యమాలు. AITUC నేతల స్పష్టీకరణ. ముగిసిన యూనియన్ శిక్షణ తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.